అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర పేరుతో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే యోగాకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నెల రోజుల పాటు అంటే జూన్ 21 యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు మే 21 జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్టీఎస్ రోడ్లో రోజుకు ఒక విభాగానికి యోగా నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వస్తూ యోగా చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్గా వాళ్ళకి యోగానికి సంబంధించి కొన్ని అవగాహన కార్యక్రమాల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ నమస్తే. కోచ్లు కన్నా మీరే అద్భుతంగా చేస్తున్నారు సార్. యాక్చువల్గా ఈ యోగాకి సంబంధించి పిల్లలు కానీ రైతులు కానీ విభాగాలు తీసుకుంటున్నారు కదండి, కాన్సెప్ట్ రీజన్ ఏంటి? యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలి. అట్లాగే మన జిల్లాకి వస్తే దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి నేర్పించాలి. సో దీంట్లో భాగంగా 15 లక్షల మందిని మనకు యోగా నేర్పించాలంటే అన్ని రకాలుగా అంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా రావాల్సి ఉంటుంది. దీనికి మనం మెయిన్లీ ఓన్లీ టీచర్స్ లేదా ఓన్లీ స్టూడెంట్స్ లేదా ఓన్లీ అఫీషియల్స్ అనుకుంటే దాదాపుగా 5,000, 10,000, 15,000 లక్ష మంది అవుతారు అంతే. సో అందరినీ ఇన్వాల్వ్ చేయాలంటే ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి మనం ఒక 1 month లాంగ్ అయితే యోగాంధ్ర క్యాంపెయిన్ జరుగుతుంది. దీనికి థీమ్ పెట్టుకున్నాం. ఒకరోజు పోలీసు, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు ఒకరోజు ఇట్లాగే టీచర్స్, ఒకరోజు ఫార్మర్స్, ఒకరోజు ఆర్టిస్ట్స్, ఒకరోజు డ్రైవర్స్, ఇలాగ ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్ని పిలిచాము, కళాకారులు. సో వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా ఇప్పుడు అది వాళ్ళు కూడా ఒక సెక్టర్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి సో వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే వాళ్ళ శిష్యవృందాలు కూడా నేర్పిస్తారు. అలాగే రేపు రైతులను పిలిచాము. సో రైతాంగం మీకు తెలిసి ఉంది. సో వాళ్ళు దేశానికి వెన్నెముక. సో వాళ్ళకి యోగా గురించి నేర్పిస్తే వాళ్ళ ద్వారా ఇంకా కొంతమందికి వెళ్తుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అనే ఉద్దేశంతో అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో అందరూ ఇన్వాల్వ్ చేస్తే ఈరోజు 10వ రోజు. సో దీంట్లో ఏంటి యోగా అంటే మరి ఏమి కష్టమైన యోగాసనం ఏం లేదు. ఇది ఇంటర్నేషనల్ యోగా ఆ రోజుకి పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సింపుల్ ప్రోటోకాల్ ఇచ్చారు. సో ఓన్లీ 45 నిమిషాలు చిన్న చిన్న ఆసనాలు అవన్నీ పెద్దగా ఏమి కష్టమైన ఆసనాలు ఏమి కరెక్ట్గా 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే అది ఎవరైనా చేయొచ్చు. అంటే చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు అందరూ చేయాల్సిన ఆసనాలు. ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్ ప్రజలందరికీ, అంటే కొంతమందికి ఉంది ఇక్కడ యోగా చేయడం వల్ల అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని మీరు చెప్తున్నారు. బట్ యోగాకి ఏమన్నా తేడా వస్తే మళ్ళీ కాళ్ళు పట్టేసేమో చేతులు పట్టేసామో భయంతో ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదే అటువంటి అపోహలు, డౌట్స్ ఉన్న వాళ్ళకి ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈరోజు బీఆర్టీఎస్ రోడ్కి వచ్చి ఒకసారి ఆ యోగా ప్రాక్టీస్ చేయండి. మీరు కలర్ చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత మీకు కన్విన్స్ అవుతేనే కంటిన్యూ చేయండి చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సింపుల్ ప్రోటోకాల్. చిన్న స్ట్రెచ్చింగు, లెగ్ స్ట్రెచ్చింగు, అలాగే ఇది పవనముక్తాసన, అలాగే జస్ట్ పాద ఉత్తాసన, ఇటువంటి చాలా చిన్న చిన్న ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 days నుంచి చేస్తున్నాను. నాతో పాటు చాలామంది నా ఆఫీసర్స్ అందరూ చేస్తున్నారు, పబ్లిక్ అందరూ వచ్చి చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కరు కూడా కంప్లైంట్ రాలేదు నాకు. సో అందరూ కరెక్ట్గా బాగుంది సార్ అని చెప్తున్నారు. ఓన్లీ థింగ్ అయితే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఇది సింపుల్ ప్రోటోకాల్ యోగా. సో మేము కూడా చక్కగా చేస్తూ ఉన్నాము. చేయడం వల్ల ఆ ఇంటర్నల్ ఆ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో మనకు అనుకోకుండానే ఆ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మనలో ఆ చైతన్యం వస్తుంది, ఆ స్ట్రెస్ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెల్ రీసెర్చ్డ్ ప్రోటోకాల్ ఇచ్చారు కాబట్టి దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా వచ్చి యోగాని ప్రాక్టీస్ చేయొచ్చు. సార్ లాస్ట్ క్వశ్చన్, యోగా చేయాలని అందరికీ ఉంటుంది, బట్ ఒక ప్రధానమైన సెంటర్స్ ఎక్కడా లేవు. అంటే ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మీరు దాదాపు 30 విభాగాన్ని పిలుస్తున్నారు, వేల మంది వస్తున్నారు. సో వీళ్ళు రెగ్యులర్గా చేయాలంటే ఎట్లా సార్? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా సెంటర్లు ఏమైనా పెడుతున్నారా? రెగ్యులర్గా చేయాలంటే ఒకటేమో విజయవాడ సిటీలో బీఆర్టీఎస్ రోడ్ అయితే ఉందో దీన్ని ఎర్లీ మార్నింగ్ 6 to 7 ప్రతిరోజు యోగాని కోసమే మనము ఇది చేసాము, రిజర్వ్ చేస్తున్నాము. ఇలాగే ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక స్ట్రీటు లేదా ఒక హాలు లేదా ఒక గ్రౌండ్ని రెడీ చేయమని చెప్పాము. అలాగే చేస్తున్నారు కూడా. సో మీకు ఇంకా ఎక్కడైనా మీ ఏరియాలో ఇక్కడ యోగా చేయాలంటే మనకు స్థలం లేదని కనుక నాకు డీటెయిల్స్ వస్తే అక్కడ వెంటనే అరేంజ్ చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ పార్క్స్ ఉన్నాయి, పబ్లిక్ స్ట్రీట్స్ ఉన్నాయి, ఈవెన్ వాక్ పాత్స్ ఉన్నాయి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రోడ్స్ అయినా పర్వాలేదు. ఏంటంటే మార్నింగ్ 6 to 7 కాబట్టి ఈవెన్ ఇఫ్ రిక్వైర్డ్ ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్లో చేసిన కావాలంటే ట్రాఫిక్ కావాలంటే స్టాప్ చేస్తాము. సో ఎందుకంటే యోగా ఆరోగ్యము ఆనందానికన్నా పెద్దగా ఏం లేదు. సో ఫస్ట్ అది ప్రయారిటీ మనకు. కాబట్టి అవసరమైతే ఇంకా సెంటర్ని అంటే ప్లేసెస్ని మనం ఇయర్ మార్క్ చేసి దీన్ని చేయిస్తాము. ఫైనల్లీ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే విజన్ 2047 ఏముంది? హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ. సో కాబట్టి ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో హెల్త్ బాగుండాలంటే యోగా చేసుకోవాలి. కాబట్టి యోగాంధ్రలో భాగంగా ఇది చేయడం జరుగుతూ ఉంది.
ఇది కలెక్టర్ గారు చెప్తున్నారు యోగా ఖచ్చితంగా దాని ప్రచారం అనేది బాగా జరగాలని కోరుకుంటున్నట్టు చెప్తున్నారు. ఈ నెల రోజుల పాటు మినిమం విజయవాడలో మోస్ట్లీ 70% పీపుల్కి యోగా రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కలెక్టర్ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం టెంపరీగా బీఆర్టీఎస్ రోడ్లో పెట్టడం కాదు, యోగాంధ్ర అయిపోయినా కూడా కంటిన్యూగా ఇదే బీఆర్టీఎస్ రోడ్లో శారదా కాలేజీ పక్కన కంటిన్యూగా యోగా అనేది నేర్పిస్తామని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.